హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. శ్రావణ మాసం అనగానే మనం అందరం ఎంతో మంచిగా పట్టు చీరలు, నగలు అన్నీ పెట్టుకొని అమ్మవారికి నచ్చిన నైవేద్యాలు, పిల్లలు ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది. ఇంకా మాకైతే కెనడాలో మొదటి పండగ అండి వరలక్ష్మి వ్రతం. ఇంకా అమ్మవారికి నేను హైదరాబాద్లో చేసుకున్నంతగా అయితే నేను చేసుకోలేకపోయాను. కాకపోతే అమ్మ అయితే కరుణించి ఉన్న దాంట్లో ఎంతో సంతోషంగా చేసుకునేలాగైతే కరుణించారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా ఎన్ని వెరైటీస్ ప్రసాదాలు చేసినా పులిహోర లేనిదైతే మనకి అమ్మవారి పండగ అయితే అవ్వదు కదండి. పులిహోరకి చింతపండు గుజ్జు ఉడకబెట్టేసుకొని ఇంకా పోపుకైతే పల్లీలు కొంచెం అన్నీ వేసుకొని మగ్గబెట్టేసుకుంటున్నాను. ఇంకా మనకి పులిహోర టేస్టీగా కమ్మగా ఉండాలి అంటే ఎప్పుడైనా మనం నిమ్మకాయ పులిహోర అలా చేస్తాం కదా, చింతపండు పులిహోరలో కొంచెం ఆవు పిండి అప్పటికప్పుడు ఆవాలు పచ్చివే గ్రైండ్ చేసి, నేను ఇందాక తాంబూలం నిండా రైస్ చూపించాను కదా, ఆ రైస్కి 1 స్పూన్ ఆవు పిండి అయితే సరిపోతుంది. ఇంకా పులిహోర ప్రసాదం అన్నీ చేసే ముందు మధ్యలో ఇంకా అటు ఇటు అంటే అటు వంట చేసుకుంటూ ఇటు అమ్మవారిని కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి మధ్యలో ఇది చేస్తున్నాను, అటు అన్నీ కావాల్సినవి కూడా సర్దుకుంటూ ఉన్నాను. ఇంకా ఈ మధ్యలో ఇక్కడ క్లైమేట్ ఒక్క పావుగంట ముందే చాలా ఎండగా ఉంది. ఒక 10 మినిట్స్ అలా వెళ్ళి ఎండగా ఉంది కదా అని కొంచెం ఆ టీషర్ట్స్ అవి ఆరబెట్టేసి రాగానే ఒక 10 మినిట్స్లోనే చూడండి ఎలా అయిపోయిందో. ఇక్కడ వెదర్ అలా ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేము. ఇంకా చింతపండు గుజ్జు అయితే ప్లెయిన్గానే ఉడకబెట్టేసుకొని అన్నంలో చల్లగా అయిపోయిన తర్వాత ఇది కలుపుకొని ఆ తర్వాత పోపు వేసుకుంటే మనకి పల్లీలు కానీ మిగతా పోపు సామాన్లు అవి కూడా కరకరలాడుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది తాలింపు వేసేసి దాంట్లోనే చింతపండు గుజ్జు కూడా వేసేసుకుంటూ ఉంటారు కదా, అలా చేస్తే ఒకసారి ఇలా చేసి చూడండి, టేస్ట్ కమ్మగా ఉంటుంది. ఇంకా దీంట్లో మనం మొత్తం కలిపేసిన తర్వాత అన్నం ఇంకా పోపు కూడా మనకు కొంచెం వేడివేడిగా కలుపుకుంటాం కదా, అన్నం అనేది మొత్తం చల్లగా అయిపోయిన తర్వాతే ఆవు పిండి కలపాలండి దీంట్లో. లేదంటే మనం వేడివేడి దాని మీద వేసేస్తే కొంచెం ఒగరు అనేది వచ్చేస్తుంది. ఇంకా పులిహోర అనగానే మనకి ఇండియాలోనే చాలా ఇష్టంగా తింటాం కదా, ఇక్కడైతే మాకు పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు కమ్మగా చింతపండు పులిహోర. ఇంకా ఈరోజు ఎన్ని వెరైటీస్ ఏం చేసినా కూడా అమ్మకి ఆ నిండుగా ఒక తాంబూలంలో కానీ గిన్నెలో కానీ అమ్మ ముందు ఈ ప్రసాదం పెడితే అదొక నిండుతనం ఏంటో అండి, ఎల్లోగా పసుపుగా అమ్మకి అన్నంతో పెడితే అదొక తృప్తిగా ఉంటుంది కదా. ఇంకా ఇలా మంచిగా అంతా కలిసే వరకు కలుపుకొని ఆవు పిండి వేసుకుంటే మనకి పులిహోర అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా అలా పొడి లాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మధ్యలో నావి ఎస్ లెటర్స్ కొన్ని లెటర్స్ కొంచెం సరిగ్గా రావట్లేదు, ఎందుకంటే నాకు క్లిప్స్ ఉన్నాయి, దాంతో వాయిస్ ఓవర్ అనేది చాలా వరకు తగ్గించేశాను. కాకపోతే అన్ని మ్యూజికే పెడితే బాగోదు కదా అని ఇవ్వాల్సి వస్తుంది. కొంచెం ఇంకొక 3 మంత్స్ అయితే నా క్లిప్స్ టైం కూడా అయిపోతుంది, అప్పుడు హ్యాపీగా ఇంకా మంచిగా పర్ఫెక్ట్గా మాట్లాడుతూ ఇవ్వచ్చు వాయిస్ ఓవర్. ఏమనుకోకండి, ఎక్కడైనా ఏదైనా లెటర్ మిస్టేక్ పోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా పులిహోరలో ఆవు పిండి కూడా కలిపేశాను కదా, ఇంక ఇది పక్కన పెట్టేసుకొని పూర్ణాలు ఈసారి నేను ఎప్పుడు శనగపప్పుతో చేస్తాను. ఈసారి నాకు శనగపప్పు ఇక్కడ దొరకలేదు, అందుకని కందిపప్పుతోనే సేమ్ శనగపప్పుని ఎలా అయితే ఉడకబెడతామో అలా ఉడకబెట్టి నెయ్యి కొంచెం యాలకులు అవన్నీ వేసుకొని గ్రైండ్ చేయకుండా పప్పు గుత్తితోనే మెత్తగా చేసేసుకొని ఉడకబెట్టుకొని ఇందాక బాల్స్ చూపించా కదా. ఇంకా దోసపిండి కూడా రాగులు మినుములు కొంచెం రైస్ వేసి గ్రైండ్ చేశాను, అందుకే మీకు కలర్ అక్కడక్కడ చిన్న మచ్చల్లాగా కనిపిస్తుంది మాడిపోయినట్టు. రాగులు వేసాను కాబట్టి అలా వస్తుంది. ఫ్లేవర్ అయితే టేస్ట్ చాలా బాగుందండి. అంటే నేను కొంచెం రాగులు వేసాను కదా, టేస్ట్ మారుతుందేమో అనుకున్నాను కానీ కమ్మగానే ఉన్నాయి. ఇంకా నైవేద్యాలు అవుతుండగానే వెళ్ళి ఇప్పుడు నేను ఇక్కడ వేసేటప్పుడు మనకి ఇండియాలో సాయంత్రం శుక్రవారం, మాకేమో ఇక్కడ మార్నింగ్
మార్నింగ్ కెనడాలో. అందుకని ఇంకా ఫోన్లే సాయంత్రం టైంలో అయినా మనం చేసుకోగలుగుతున్నాం కదా అనిపించింది. ఇంకా పువ్వులు, ఆకులు, గుమ్మానికి ముగ్గు అవి లేకుండా అయితే అస్సలు చేయలేం కదండి. కాకపోతే మా పక్కన ఆఫ్రికన్స్ ఉన్నారు, ఒకసారి ఇలా చూసేసి వెళ్ళారు. కాకపోతే పాపం ఏమనలేదు, బాగానే మాట్లాడతారండి. అంటే వాళ్ళ పెట్టుకోరు కాబట్టి కొంచెం వాళ్ళకి వింతగా ఉంటుందేమో. ఇంక ఇక్కడ నేను పట్టు చీర కట్టుకోలేదు, ఏంటి శారద అలాగే చేసేస్తున్నాం అని అనుకుంటారేమో. చెప్తే నమ్మరండి, మార్నింగ్ 5కి లేస్తే నాకు పూజ స్టార్ట్ చేసేసరికి 9:30 అయిపోయింది. మళ్ళీ అక్కడ కూడా టైం అనేది దాటిపోతుంది కదా, ఇక్కడ ఎంత నెక్స్ట్ డే అయినా ఇంకా ఎందుకులే అని ఇంకా అదే డ్రెస్తో అయితే నేను మొత్తం కంటిన్యూ చేసేసాను పూజ. ఈవినింగ్ మా ఫ్రెండ్స్ అందరికీ పిలిచి తాంబూలం అది ఇచ్చినప్పుడు శారీ కట్టుకున్నా. అప్పుడైతే నాకు అసలు వీడియో తీయాలి అనేది కూడా గుర్తులేదండి. రావటం కొత్త కదా, కొత్త అన్నీ సర్దుకోవటం, వాళ్ళకి తాంబూలం అది ఇవ్వటం, కొంచెం ఇంట్లో అయితే నాకు అటు ఇటు గజిబిజిగానే అయింది. ఎంతైనా కొత్త ప్లేసు, కొత్త ఇల్లు, కొత్త మనుషులు, చాలా కొత్తగా అనిపించింది. కాకపోతే ఆ అమ్మ దయతోటి అన్నీ మంచిగానే చేసుకున్నాను. ఇంకా ఇక్కడ నా లక్కీగా శారీ కట్టే అంత ఇది కూడా లేదు. నా కొత్త చున్నీ ఉంటే ఆ చున్నీతోనే అమ్మకైతే ఇలా అలంకరణ చేసుకున్నాను. ఎలాగోలా ఫాస్ట్గా అయితే కొంచెం గబగబా చేసేసి ఇంకా అమ్మకు పువ్వులు పెడదామంటే ఇక్కడైతే మనకులాగా పువ్వులు దొరకవు. ఒక బొకే తెప్పించుకొని అవి వాటర్లో పెట్టి ఉంచాను. ఇప్పుడు నేను అవన్నీ కాడలతో తీసి దండ కుచ్చి అమ్మకు వేయాలి. ఫస్ట్ అక్కడ రెడీ చేసుకున్న తర్వాత ఇలా దండ చేసుకుంటాను. ఈ పువ్వులు వచ్చేసి ఇక్కడ మనకి $25 మన మనీలో చేస్తే ఎంత ఉంటుందో మొత్తం నేను అంత అబ్జర్వ్ చేయలేదు. $25కి ఒక బొకే ఇంత వచ్చింది, చూసారు కదా. ఇలాగా అందరూ అలాగే చేసుకుంటారు. ఏదైనా పూజలు ఉన్నాయి, ఏదైనా రథాలు ఉన్నాయి మన ఇంట్లో, ఏదైనా పువ్వులు కావాలి అంటే ఇంకా తప్పదు. ఇంకా అమ్మకైతే చూసారు కదా ఇలా చక్కగా దండలాగా చేసి ఇలా వేశాను. సింపుల్గా చున్నీతో శారీ లాగా కట్టి ఇలా అయితే చేసుకున్నాను. ఇండియాలో ఉంటే అది వేరు, హైదరాబాద్లో పొద్దున్న లేచాము, రేపు పండగ అంటే ఈ రోజంతా మా సైడ్ అయితే మణికొండలో రోడ్డు మొత్తం సందడిగా అరిటాకులు, మామిడాకులు. మీకు ఇంకోటి చెప్పలేదు, నేను ఇందాక గుమ్మానికి పెట్టిన మామిడాకులు 10 ఉన్నాయండి. అవన్నీ $3 అనుకుంటాను. $3కి 10 ఆకులు ఇక్కడ లెక్కబెట్టి అలా ఉంటుంది. ఏదేమున్నా మనం తృప్తిగా ఉన్న దాంట్లో ఇంకా అమ్మ నువ్వే ఉన్నావు అని అయితే చేసుకున్నాను. ఇంకా అమ్మకైతే 5 రకాల నైవేద్యం అనేది పెట్టి ఇలాగా సింపుల్గా ఇలా చేసుకున్నాను. చూసారు కదా, మీ అందరు కూడా ఎంతో బాగా చేసుకుంటూ ఉంటారు. ఇంకా అన్ని నైవేద్యాలు పెట్టేసి అమ్మకి హారతి పాడాము. షార్ట్లో పెట్టాను నేను, అది ఎవరైనా చూడకపోతే చూడండి. ఎందుకంటే దీంట్లో పెడితే వీడియో కూడా చాలా లెంతీగా అయిపోతుందని ఇంకా హారతి అయిపోయిన తర్వాత అక్కడ పెట్టేసి మేము కథ వింటున్నాము. ఇంకా మా బాబు కూడా పాపం అందరూ ఆ రోజు హెల్ప్ చేశారు. హైదరాబాద్లో అయితే నేను ఒక్కదాన్నే చేసుకుంటాను, ఇక్కడ చూడలేక పాపం అందరూ ఒక్కొక్క పని అలాగా అందిస్తే కొంచెం ఇండియాలో టైంకే పూజ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నామండి. ఇదండి ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం. ఈ విధంగా అమ్మకి సింపుల్గా ఇలా చేసుకున్నాము. మీ అందరు కూడా ఎంతో బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వీడియోతోటి ఇంకో వీడియోతో కలుద్దాము. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి మాకు 9 అవుతుందండి నైట్. బయట వెదర్ చూడండి ఎలా ఉందో, ఇదే చూపిద్దామని ఇంకా జస్ట్ చిన్న వీడియో అనేది ఇలా తీశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.